కూడా చూస్తే ఇదే సరిపోతా ఉంది. సో దీంతో ప్రజలు చాలా అయోమయంలో పడ్డారు. అసలు ఏం జరిగింది, గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పెంత, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అప్పెంత, ఈ లెక్కలకి వీటికి ఎక్కడా పొంతన కుదరట్లేదు. దీనికి తోడు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు. బీఆర్ఎస్ నాయకులు దమ్ముంటే నువ్వు అక్కడికి రాని వీళ్ళు సవాళ్లు, లేదు నీకు ధైర్యం ఉంటే ఇక్కడికి రాని కాంగ్రెస్ నేతల సవాళ్లు. దీంతో రాజకీయం అంతా రంజుగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో. సో అసలు ఈ సవాళ్ల ప్రతి సవాళ్ల పర్వం దేనికి దారితీపోతుంది, ఇవాళ డిస్కషన్ దీనిపైన చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కసబా వెంకటేశ్వరరావు గారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు. శేషు గారు, వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, అందరికీ నమస్కారం అండి. మల్లయ్య శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సో రైట్ సార్, ముందుగా బొల్లం మల్లయ్య గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఈ సవాళ్ళు, ఏంటి ప్రతి సవాళ్ళు, ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు అక్కడికి రా తెలంగాణ భవన్కి వస్తానని కాంగ్రెస్ నేతలు చెప్పడము, అక్కడి నుంచి గన్ పార్క్ అన్నారు, మళ్ళీ అరెస్టులు, ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు గత ప్రభుత్వం మీ హయాంలో మీరు చేసినటువంటి అప్పెంత, ఆ లెక్కలెంత, ఇప్పుడు ప్రభుత్వము అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలకు కావచ్చు, కాగ్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ పొంతన కుదరనటువంటి అంశాలతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది ప్రజల్లో. రేవంత్ రెడ్డి గారు సర్కారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అనేక సందర్భాలలో వక్రీకరించే ప్రయత్నాలు చేశారు. దానికి ఒక ఉదాహరణగా, నిదర్శనంగా వారి సహచరుడే రఘునందన్ రావు గారు పార్లమెంటులో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం అప్పులు ఎంత అని అడిగితే అధికారికంగా కాగ్ నివేదిక ప్రకారం 2,78,00,000 అని చెప్పేసి నివేదిక ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాన్ని ఇంకా ఇప్పటికీ కూడా ఆయన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి 4,00,000 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాలలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు జీతాలు ఇవ్వలేక అప్పులు చేసిపోయారు అని చెప్పేసి బురద చల్లడానికి ప్రయత్నం చేసిన దశలో మన కేటీఆర్ గారు కూడా మేము చేసిన అప్పు ఇది, పార్లమెంటు వేదిక కూడా చెప్పారు, ఇంకా మీరు వక్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తారు అని అంటే జూపల్లి కృష్ణారావు గారు జోక్యం చేసుకొని, నేను అవసరమైతే వీటన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీ భవన్కి రమ్మంటే నేను వచ్చేస్తాను రేపు పొద్దున 11 గంటలకి, హరీష్ రావు గారు కేటీఆర్ గారు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి వారే బహిరంగంగా ఛాలెంజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మా నాయకులు ఇద్దరు కూడా మా తెలంగాణ భవన్కి వచ్చారు. వచ్చిన తర్వాత రావట్లేదు, తెలంగాణ స్తూపం దగ్గర ఉన్నాం, మేము అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం, అమరవీరుల స్తూపం సాక్షిగా మనం మాట్లాడదామనంటే సరే ఎక్కడైనా మేము సిద్ధమే అని చెప్పేసి మా హరీష్ రావు గారు బయలుదేరితే మధ్యలో వాళ్ళ పోలీసు అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ పోలీసు అధికార యంత్రాంగంతో మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. నిజంగా మీకు చర్చ చేసే చిత్తశుద్ధి ఉంటే పోలీస్ స్టేషన్ కూడా పోయి చర్చ చేయొచ్చు, లేదంటే అదే పోలీసు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ మీరు ఉన్నారో అక్కడికి తీసుకుపోయి అక్కడనే చర్చ పెట్టుకోవచ్చు. మీ మాదిరిగానే మేము అసెంబ్లీలో సమావేశం పెడితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెడితే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పేసి తప్పించుకొని పోలేదు కదా. అటు భట్టి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెడితే అది నీటి మీద కానీ బడ్జెట్ మీద కానీ ఇతరత్ర అనేక సందర్భాలలో పెట్టినప్పుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదని తప్పించుకొని పోయారు. కానీ మేము ఆ రకంగా లేము. ఎప్పటికప్పుడు అన్ని విషయాల మీద సంపూర్ణమైన అవగాహనతోని ఈ యావత్ ప్రపంచానికి తెలంగాణ ప్రజానికానికి తెలిసే విధంగా అన్ని విషయాల మీద చెప్పడానికి బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జూపల్లి కృష్ణారావు గారు మరి ఎందుకు రాలేకపోయారు? మేమేం అడ్డగించలేదు తెలంగాణ భవన్లో. లేదు, వారికి అంత భయం అనిపిస్తే అక్కడికి రమ్మంటే మేము అక్కడ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో భయపడాల్సిన అవసరం ఏమున్నది? కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు సవాల్ విసిరారు, రమ్మన్నప్పుడు మీరు మాత్రమే వస్తే సరిపోతుంది కదా, మంది మార్బులని కార్యకర్తల్ని వెంటేసుకొని ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా అంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? శాంతి భద్రతల దృష్ట్యా మేము ఎవరిని కూడా తీసుకుపోవడానికి సిద్ధంగా లేము, తీసుకుపోలేదండి. మేము ఎప్పుడైతే గేటు దాటి వాళ్ళ దగ్గర గన్ పార్క్ రమ్మన్నారు వెళ్దామని చెప్పేసి బయలుదేరినామో, కార్యకర్తలు సహజంగా ఉంటే వాళ్ళందరినీ మీరు అలో చేయాల్సిన పని లేదు. లక్షలాది మందితో సమావేశాలు జరిగినా కానీ పోలీసు యంత్రాంగం బందోబస్తు పెడుతుంది కదా. ఇవాళ కాన్ఫిడెన్షియల్ గా మీకు అంత భయం అనిపిస్తే ఇప్పుడు మా నాయకులు ఇద్దరినే అలో చేసే విధంగా మీరు అక్కడ సెక్యూరిటీని పెట్టి అలో చేయొచ్చు, చర్చ పెట్టచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, ఛానల్స్ ఉంటాయి, పత్రికా విలేకరులు ఉంటారు, మేధావులు కూడా ఉంటారు. అయినా ఆ రోజుతో అయిపోలేదు కదా. మీరు ఇవాళ కూడా ఎక్కడన్నా వేదిక పెట్టండి, అది అసెంబ్లీ కానివ్వండి, గాంధీ భవన్ కానివ్వండి, తెలంగాణ భవన్ కానివ్వండి. మరి వాళ్ళ ప్రెస్ క్లబ్ కి రమ్మని చెప్పారు కదా,
ప్రెస్ క్లబ్ కి వస్తానని చెప్పారు, మార్నింగే చెప్పారు. రాలేదుగా మేడం. జూపల్లి వెళ్ళారు కదండి. ఇప్పుడు మా దగ్గరికి వస్తా అన్నారు తెలంగాణ భవన్ కి. వారు ఎక్కడ ఉన్నారో అక్కడ పోవడానికి ఇప్పుడు సిద్ధమై బయలుదేరినప్పుడు పోలీసు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కదా, వాళ్ళ చదువుతోనే కదా, వాళ్ళ ప్రమేయంతోనే కదా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు వారేమన్నా మామూలుగా సామాన్య వ్యక్తి ఏం కాదు కదా. ఆయన కూడా అసెంబ్లీలో అనేక సందర్భాలలో మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, 6 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, ఆర్థిక శాఖ మంత్రిగా ఇతర అనేక శాఖలు నిర్వహించిన వ్యక్తి. ఆయన ఏదో సంఘ విద్రోహ శక్తికి మాదిరిగా గేటు బయటకు జరగటంగానే మామూలుగా పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు ఏదైతే సవాల్ చేశారో అది తప్పు అని నిరూపిస్తాము, నాది తప్పు అయితే నేను ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని జూపల్లి చెప్పారు. మరి మీది తప్పు అయితే, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు అని నిరూపితమైతే మరి బావమర్దుల వెంట రాజీనామా మాట రావట్లేదు తప్పుకుంటామని చెప్పిరండి. రాజకీయంగా శాశ్వతంగా తప్పుకుంటానికి సిద్ధం అని చెప్పేసి మామూలుగా కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఆ మాట మీద నిలబడి ఉంటారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మీరు చెప్తున్నది శుద్ధ అబద్ధం, అది రుజువు చేస్తాం. మీరు చెప్పేది నిజమైతే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. నిన్న జూపల్లి గారు మామూలుగా మేము ఆడి నుంచి అటైపోయి, నేను రుజువు చేయలేకపోతే ఆడి నుంచి అటైపోయి స్పీకర్ దగ్గర నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తా అని చెప్పారు. తప్పుకున్నది వారు, పారిపోయింది వాళ్ళు, తప్పించుకున్నది వాళ్ళు, వక్రీకరించేది వాళ్ళు. ఇప్పటికి కూడా ఒకవేళ చర్చకు సిద్ధం అంటే ఎక్కడ చర్చ పెట్టినా కానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఎందుకు అసెంబ్లీలో పెట్టొచ్చు కదా, అసెంబ్లీలో చర్చించండి, అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయండి, దానిపైన ఓటింగ్ పెట్టండి. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళ అవసరాల కోసం బిల్లులు పాస్ చేయించడం కోసం అసెంబ్లీ సమావేశాలను సైతం కుదించి ప్రతిపక్షాల గొంతు నొక్కిరే తప్ప మేము ఎప్పుడు అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోలేదండి. మేము వాయిదా తీర్మానాలు ఇచ్చినాం. అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం రైతులు కానీ ఇతరత్ర వర్గాలు కానీ ఏ విషయాల గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాల మీద చర్చ పెట్టాలని వాయిదా తీర్మానాలు ఇస్తే ఏకపక్షంగా వాయిదా తీర్మానాలని తోసిపుచ్చారు తప్ప చర్చ చేపట్టలేదు. అనుకున్న సమయానికంటే కుదించి మరి వాళ్ళు అసెంబ్లీ సమావేశాలను అడావిడిగా చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేశారు. 6 నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి కాబట్టి 6 నెలలకోసారి పెట్టే ఆనవాయితీ ప్రకారం అసెంబ్లీ సమావేశాలు పెట్టి 2 రోజులకి 4 రోజులకి 5 రోజులకి కుదించుకొని ప్రతిపక్ష వాళ్ళని మాట్లాడతారేమని సస్పెండ్ చేసి గొంతు నొక్కి మార్షల్స్ పెట్టి బయటపడేసి ఇప్పటికి కూడా మేమేమంటున్నామంటే తెలంగాణ గౌరవాన్ని కాపాడటానికి ఎవరు ఏం చేసిరు అనేది నిరూపించడానికి మీరు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అందాల పోటీల్ని నిర్వహించారు, ఫుట్బాల్ ని